ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆకుకూరలు, పండ్లు, రకరకాల మనుషులకు కావాల్సిన వస్తువులు వివిధ పల్లెల నుంచి కొనుకొచ్చుకొని ఇక్కడ ఒక మార్కెట్గా ఏర్పాటు చేసుకొని తిరుపతికి నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని సమస్యలు కూడా అడగడం జరిగింది. ప్రధానంగా ఆ సమస్యలు కూడా షాపులు లేని ఆ యజమాని పెట్టుకునే వాళ్ళకు అద్దెకు తీసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించేది అద్దెలకే కట్టేది సరిపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకి షాపులు మాకు కట్టించాలనేసి అడుగుతున్నారు. ఖాళీ ప్లేస్ ఉంది. ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల కాలంలో షాపులు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటు మౌలిక వసతులు, కాలువలు, డ్రైనేజీ, కొద్ది వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు నిండిపోతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అవి అన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గేటు వసూలు అనేది కొన్ని గేట్లు కూడా మూసేయడం కూడా జరిగింది. మా దృష్టికి తేవడం జరిగింది. అన్ని గేట్లు కూడా ఓపెన్ చేస్తాం, అందరికీ అందుబాటులోకి తెస్తాం. ఇంకోటి గేటు కూడా ప్రధాన సమస్య. ఇప్పుడు మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకు, షాపు యజమానులకు కానీ, తట్టలు అమ్ముకునే వాళ్ళు, బండుల్లో అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఒక నిర్ణీత ధర ఉంటుంది. ఆ ధర ప్రకారం మార్కెట్ మున్సిపల్ అధికారులు నిర్ణయించిన ధర అమ్ముకోవాలి తప్ప ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి, కొంతమంది ఈ మార్కెట్లో కూడా వచ్చేది చాలక, ఇప్పుడు వస్తూ ఉండేది చాలక ఈ మార్కెట్ పైన కూడా పడాడు. తిరుపతిలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, తిరుపతిలో దొంగలు పడ్డారు, తమ్ముళ్ళు జాగ్రత్త అనేసి చెప్పడం కూడా జరిగింది. దానికి సరిపడే విధంగానే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతిలో తిరుగుతుంటే ప్రజల దగ్గర నుంచి అనేక విన్నపాలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా కూడా ఆ గేటు ధర కూడా మున్సిపల్ అధికారులు ఏ ధర నిర్ణయించారో అదే ధరకు వసూలు కట్టే విధంగా కూడా మొట్టమొదటిగా చేస్తాం. ఇంకా ఏ చిన్న సమస్యలను కూడా మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేనలో పోటీ చేస్తున్నాం. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా మన తిరుపతి ఎంపీగా బీజేపీ పార్టీలో కమలం గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా తిరుపతి ప్రజలను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దప్ప గారి ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ మార్కెట్లో కూడా ప్రతి ఒక్కరిని ఓటు వేయమని, గాజు గ్లాసుకు ఓటేయాలని, కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించడం జరుగుతోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఇక్కడనే కాదు, ప్రతిరోజు ఏ వార్డుకి వెళ్ళినా ఏ వార్డులో కూడా మాకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్న మాట ఇంతవరకు ఎక్కడ వినపడలేదు. వాళ్ళేమో అభివృద్ధి చేసేస్తాం, చాలా అభివృద్ధి చేసేస్తాం, ఇంకా చేస్తాం అంటున్నారు. మాకైతే ఇన్ని రోజుల్లో ఏ వార్డుకి వెళ్ళినా, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక సమస్య చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మార్కెట్లో అయితే వీళ్ళు చెప్పేది చూస్తుంటే డ్రైనేజీ నేనే చూశాను వెళ్ళి, ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఆయన డిప్యూటీ మేయర్గా ఉండి కనీసం పక్కన ఉండింది మున్సిపల్ ఆఫీస్, ఎక్కడో కాదు కదా, పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇంత చండాలంగా ఉంటే దీన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కొత్త విషయం కూడా ఒకటి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు ఏమంటే, ఇది సెంటర్ ఆఫ్ ది సిటీ, దీనికి చాలా విలువ ఉంది సైట్కి. దీని మీద కూడా వైసీపీ వాళ్ళ కన్ను పడింది. మార్కెట్ని కూడా ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేసి ఈ స్థలాన్ని కూడా దోచుకోవడానికి వైసీపీ నాయకులు చూస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆశలు ఏం పెట్టుకోవద్దండి. ఇది మా తిరుపతి ఆస్తి, మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తి. దీన్ని ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదిలించాలని చూస్తే మా నుంచి వచ్చే వ్యతిరేకత ఎలా ఉంటుందనేది తట్టుకోవడం వాళ్ళకి చాలా కష్టం. 13వ తేదీన జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పినట్టుగా తిరుపతి పవిత్రతను కాపాడాలన్నా, తిరుపతి ప్రశాంతంగా ఉండాలన్నా, తిరుపతి అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా, తిరుపతికి గంజాయి విముక్తి కావాలన్నా కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరణి శ్రీనివాస్ గారు జనసేన
గ్లాసు గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నారు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన. మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి నేను ముందుంటాను అని చెప్పని ఈరోజు మీ ముందుకు వచ్చాడు. ఈ మార్కెట్ సమస్యలే కాదు, తిరుపతి కొండపైన తిరుమలలో కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్క సమస్యని ఆయన సమస్యగా తీసుకొని తప్పకుండా తీరుస్తారని చెప్పి మేమందరము, నేను కానీ దేవనారాయణ రెడ్డి గారు కానీ ఆయనకి మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి వరప్రసాద్ గారు కూడా అంతకుముందు ఒకసారి ఎంపీగా కూడా చేస్తున్నారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి ఆయనను కూడా ఆశీర్వదించండి. ఉమ్మడి అభ్యర్థులైనటువంటి మన జనసేన నుంచి పోటీ చేస్తున్న గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాసులు గుర్తు గ్లాసు, ఆయనకు ఒక ఓటు. అలాగే కమలం గుర్తుపై పోటీ చేస్తున్న వరప్రసాద్ గారి గుర్తు కూడా కమలము. వీరిద్దరిపై ఓటు వేసి మీ ప్రాంతాలని అభివృద్ధి చేసేదానికి వారికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.